సాహిత్య ప్రియులు ఎంతోగానో ఎదురు చూసేటువంటి బుక్ ఫెయిర్ రేపటి నుండి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ బుక్ ఫెయిర్ అనేది మొదలు కానుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి 11 రోజుల పాటు ఇక్కడ సందడి చేయనున్నది. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటు సాహిత్యానికి సంబంధం ఉన్నట్టు ప్రతి ఒక్కరు ఇటు పుస్తక ప్రియులు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ బుక్ స్టాల్లో తమకు ఇష్టమైనటువంటి బుక్స్ని తీసుకెళ్తున్నటువంటి ఇప్పటికే చాలామంది ఒకవైపు ఫోన్లో కావచ్చు వాటికన్నిటికి కూడా అడిక్ట్ అయ్యారు. సో వాటి నుంచి కొంచెమన్నా వాళ్ళని బయటి ప్రపంచాన్ని కావచ్చు ఇటు పుస్తకాలను పరిచయం చేసే విధంగా బుక్ ఫెయిర్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. డిసెంబర్లో నిర్వహిస్తూ ఉంటారు ఎంతో ఘనంగా. ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా ఈ నెల 19 నుంచి మొదలుకొని 29 వరకు 11 రోజుల పాటు జరగనుంది. మొత్తం 356 పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి స్టాల్ దగ్గర వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళ పబ్లిషర్స్కి ఈ స్టాల్స్ అనేది అలాట్ చేశారు. అలాట్ చేసి బయట ఒకవైపు తినుబండరాలు కావచ్చు ఆటలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రేపు 1 గంటలకు ఈ బుక్ ఫెయిర్ అనేది ప్రారంభం కానున్నది. ఇటు సాహిత్య ప్రియులు కావచ్చు అటు పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ప్రతి సంవత్సరం కూడా లక్షల సంఖ్యలో ఒక్కరోజు వచ్చి ఇంకా వీకెండ్ వచ్చిందంటే దాదాపు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇక్కడ మొత్తం అన్ని మన కోటికి వెళ్ళినా లేకుంటే ఎక్కడికైనా లైబ్రరీకి వెళ్ళినా కూడా కొన్ని బుక్కులు మాత్రమే దొరుకుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం 350 స్టాల్స్ ఏర్పాటు చేసి అన్ని జోన్లను కవర్ చేసే విధంగా ఏ బుక్ కావాలన్నా కూడా ఇక్కడ తీసుకెళ్లేందుకు వీలుండటంతో పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఈసారి కూడా అదేవిధంగా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్కి సంబంధించినటువంటివి కన్స్ట్రక్షన్ అనేది ప్రస్తుతం జరుగుతున్నది. మొత్తం మీద ఎలాంటివి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 11 రోజులు భారీ బందోబస్తు ఎలాంటి వాటికి తావు లేకుండా ఇటు మతానికి సంబంధించినటువంటి ఎలాంటివి ఇష్యూస్ తలెత్తకుండా భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ అశోక్ నగర్ మొత్తం కూడా దీంతో కూడా నిండిపోనున్నది. ఎక్కడ చూసినా కూడా ఒకవైపు ఒక సందడి వాతావరణం నెలకొన్నది. 11 రోజుల పాటు ఈ బుక్ ఫెయిర్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్గనైజ్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి? ఒకటేనమ్మా, ఈ ఏర్పాట్లు చాలా శరవేగంగా కొనసాగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు. దాదాపుగా ఇవాళ రాత్రి 2 గంటల వరకు పూర్తి చేస్తామని ఇక్కడ కాంట్రాక్టర్లు మాకు హామీ ఇచ్చారు. ప్రధానంగా ఈసారి మేము తీసుకున్నటువంటి ఈ పుస్తక ప్రదర్శనలో 38వ పుస్తక ప్రదర్శనలో పైరసీకి తావు లేకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. పెంగ్విన్ వాళ్ళు, బ్లాక్ స్వాన్ వాళ్ళు చాలా పెద్ద పబ్లిషర్, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పబ్లిషర్సు మా దృష్టికి తీసుకొచ్చారు. మా పుస్తకాలని ఇక్కడ పైరసీ చేస్తున్నారని దాన్ని అరికట్టడానికి మేము పూర్తిగా ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇది కాకేందంటే ఈ స్పెషల్గా ఈరోజు మేము ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ఈ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది మేము ఇక్కడ ఒక పైలాన్ని ఏర్పాటు చేశాము. అది పుస్తక స్ఫూర్తి పైలాన్ ఉంది. దాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు రేపు ఆవిష్కరించబోతున్నారు. ఇది దీంట్లో ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా మేము ఒక ప్రయోగంగా పుస్తకాన్ని ప్రమోట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము టేకప్ చేసినాం. దీంట్లో భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా ఏంటంటే అన్ని రకాల ఈ గ్రౌండ్ ఫ్రీ ఇవ్వడంతో పాటు మాకు అన్ని విధాల ప్రభుత్వం నుంచి ఈ 38వ బుక్ ఫెయిర్ని విజయవంతం చేయడానికి అన్ని రకాల సహాయక సహకారాలు అందుతున్నాయి. ముఖ్యంగా భాషా సాంస్కృతిక శాఖకి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఏంటంటే ఈ గ్రౌండు ఇవాళ ఆధీనంలో ఉంది కాబట్టి ఇది జరుగుతుంది. ఇకపోతే ఏంటంటే విద్యార్థుల్లో పఠనం పెంచడానికి దీంట్లో ఫీజు పెట్టకుండా వాళ్ళు ఉచితంగానే ఐడి కార్డులు తీసుకొస్తే వాళ్ళకు ఉచితంగానే ప్రవేశము పెట్టాలని మేము అనుకున్నాం. అందులో భాగంగానే విద్యార్థులకు రాష్ట్ర నలుమూలల నుంచి ఎన్ని వేల మంది వచ్చినా ఈ ప్రదర్శనలో ఉచిత ప్రవేశం ఉంటుందన్నది మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా 20,000 పాసుల్ని మేము ముద్రించాం. 20,000 పాసులు అంటే ఒక పాసు మీద 9 రోజుల చొప్పున 2 వ్యక్తులు దీంట్లో ప్రవేశించడానికి. దాంట్లో రచయితలు ఉంటారు, కళాకారులు ఉంటారు, అదే రకంగా బుద్ధిజీవులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఉచితంగా ఇది ప్రవేశించడానికి మేము ప్రయత్నాలు చేసినాం. ఇది కాక మేము గత సంవత్సరం నుంచి ఇప్పటికి కూడా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి 300కు పైగా బుద్ధిజీవుల్ని, కళాకారులని, రచయితల్ని, కవుల్ని ఈ వేదిక మీదకి తీసుకొచ్చి
వాళ్ళ ద్వారా సాహిత్య కార్యక్రమాల్ని పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా వాళ్ళ జీవితంలో ప్రభావితం చేసినటువంటి పుస్తకం, అలాంటి అంశాల మీద రచయితల్ని మేము ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. రచయితలే కాకుండా సినిమా ప్రముఖులు కూడా ఈ వేదిక మీదకి రాబోతున్నారు. మేము గతంలో వచ్చినటువంటి అన్ని సూచనలు మేము దృష్టిలో ఉంచుకొని ఈ 38వ బుక్ ఫేర్ని సక్సెస్ఫుల్ చేయడానికి మేము కమిటీల వారీగా ఏర్పాటు చేసుకొని ఏంటంటే మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా మాకు ఎప్పుడు వస్తున్నటువంటి విమర్శ ఇక్కడ మూత్రశాలలు సరిగ్గా లేవని, ఈసారి 3 ప్రాంతాల్లో మూత్రశాలని ఏర్పాటు చేసి ఈ సమస్యను ఓవర్కమ్ చేయడానికి బుక్ ఫేర్కి ఇరువైపులా ప్లస్ ఫుడ్ కోర్ట్ దగ్గర కూడా ఏర్పాటు చేసి ఈ సమస్యను ఓవర్కమ్ కావడానికి మా కమిటీ తీవ్రంగా కృషి చేస్తుంది. మేము మీ మీడియా ద్వారా ప్రజలకు కానీ అదే రకంగా మీడియా మిత్రులకు కానీ ఎలాంటి లోటుపోట్లు ఉంటే మా ఆఫీసులో పెడితే అవి వీటిని సరి చేసుకొని మేము ముందుకు సాగుతామని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. గత సంవత్సరం బుక్ ఫెయిర్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తే మతపరమైన ఇష్యూలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మానే వారికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈసారి? ఒకటి, మేము అప్లికేషన్ నిబంధనలు పెట్టాము. అందులో ఒకటి పైరసీ అమ్మొద్దని, 2 పుస్తకాల్ని నడిచే దారిలో పుస్తకాలు పెట్టొద్దని, 3వది ఏ రకమైనటువంటి మత ప్రచారాలకు హైదరాబాద్ బుక్ ఫేర్ వేదిక కావద్దు. ఒకవేళ అలాంటివి ఉంటే మేము ఇమీడియట్గా దాన్ని ఆ షాపును సీజ్ చేసి ఇది పుస్తకాల ప్రదర్శన, అన్ని భావజాలాలకు సంబంధించిన పుస్తకాలు అమ్ముకోవడానికి ఉంది, కానీ ఇక్కడ ఉచితంగా పుస్తకాల పంపిణీ కానీ ఏదో మతాలకు సంబంధించిన ప్రచారం చేయడం కానీ వీటిని మేము కఠినంగానే మేము ప్రవర్తిస్తాము. దీని మీద చర్యలు తీసుకోవడానికి ఒక కమిటీని కూడా మేము రూపొందించినాము. ప్రతి స్టాల్ని విజిట్ చేసి ఆ స్టాల్లో పుస్తకాలు అమ్ముతున్నారా, ఇంకా వేరే ఏమైనా అమ్ముతున్నారా, అవన్నీ గమనించేందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో వాళ్ళందరినీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి ఒక కార్యాచరణ మాత్రం రూపొందించామమ్మా. మొత్తం ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు? టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ 1 గంట నుంచి 9 గంటల వరకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నాము. మొత్తంగా 368 స్టాల్స్ దీంట్లో ఉన్నాయి. ఆ స్టాల్స్లో మీడియా స్టాల్స్ ఉన్నాయి. మీడియా స్టాల్స్ ఉచితంగా ఇస్తున్నాము. అదే రకంగా భాషా సాంస్కృతిక శాఖ వాళ్ళవి కూడా స్టాల్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉచితంగా ఇస్తున్నాము. ఇవి కాక ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కావచ్చు, ఐఎంపీఆర్ఏ కావచ్చు, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు స్పాన్సర్ చేశారు ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రదర్శనను సక్సెస్ఫుల్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఆర్థిక సహాయం అందింది. వాళ్ళకు కూడా ఇక్కడ స్టాళ్ళు ఏర్పాటు చేసినాము. ఆ స్టాళ్ళల్లో వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళు నిర్వహిస్తున్న పని సంబంధించినవి ఇక్కడ పోస్టర్స్ అవి పెట్టి ఎప్పటిలాగానే ఇందులో ప్రదర్శనకు చోటు ఉంటుంది. ఇది 2 సంవత్సరాల నుంచి మాత్రమే ఇలాంటి ప్రయోగం జరుగుతుంది ఇక్కడ. అంటే ఈ సంవత్సరం ఎంతమంది వస్తారని అంచనా వేసింది? 10 సంవత్సరం అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఈసారి ఎంతమంది అంచనా? మా ప్రచారానికి కానీ మేము సోషల్ మీడియాలో గత నెల నుంచి మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, పేజీలో కానివ్వండి, ఇవన్నీ చూస్తే 10 నుంచి 15 లక్షల మంది వీక్షకులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు సరిపడే ఏర్పాట్లు ఇక్కడ మేము పూర్తి చేసుకున్నాం. ఎంతమంది వచ్చినా దీంట్లో విశాలంగా తిరగడానికి ఏంటంటే మీకు ఇక్కడ గతంలో జరిగిన దానికంటే కూడా 60 అడుగుల ప్లేస్ను నడక చేయడానికి మేము ప్రధానంగా ఎంతమంది వచ్చినా నిండటానికి మేము ఆ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దీన్ని దిగ్విజయంగా చేయడానికి అందరి ప్రజలు, కవులు, కళాకారుల సహకారం తీసుకొని మేము ముందుకెళ్తామని ఈ మీడియా ప్రకటిస్తున్నాం. సో మొత్తం మీద 38వ బుక్ ఫేర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కువ కూడా యువత మాత్రమే ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళకి సంబంధించి ఎలాంటి మత సామరస్యమైనటువంటి ఎలాంటివి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామంటూ కూడా ఒకవైపు ఆర్గనైజేషన్ చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటు ఇక్కడ బుక్కు సందడి అనేది నెలకొననున్నది. దానికి సంబంధించి ఇటు భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఇది అనేది నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్టాల్స్ కావచ్చు అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు. అన్నింటినీ ఏర్పాటు చేసి ఎలాంటివి జరగకుండా
లేకుండా ఒకవైపు అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామంటే ఇటు ప్రత్యేకంగా అటు టాయిలెట్స్ కావచ్చు వాటినన్నింటినీ కూడా మొబైల్ టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసాం. గతంలో ఉన్నటువంటి ఎలాంటి వాటికి ఒకవైపు ఓన్లీ పుస్తకాల ప్రదర్శనకు మాత్రమే అనుమతి ఉంటే మిగతా వేటికి కూడా పైరసీలో కావచ్చు వేటికి తావు లేకుండా ఈసారి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ 11 రోజుల పాటు ఎంతో ఘనంగా జరగనుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే స్టాల్స్ కావచ్చు వాటినన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఇది ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం 368 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఏర్పాటు చేసి ఇప్పటికే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం వస్తున్నాయి, ఎక్కడికక్కడ ఏర్పాట్లు జరుగుతుంది. మొత్తం ఈ గ్రౌండ్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ బుక్ ఫేర్ అనేది జరగనున్నది. మొత్తం లక్షల సంఖ్యలో వచ్చి ఇక్కడ బుక్ స్టాల్స్ కావచ్చు వాటినన్నింటినీ కూడా ప్రదర్శించనున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రాంగణానికి అందశ్రీ అని నామకరణం చేశారు. ఈసారి అందశ్రీని తలుచుకుంటూ ఈ విధంగా అందశ్రీ అంటూ కూడా ఈ ప్రాంగణానికి ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణానికి అందశ్రీ అంటూ కూడా నామకరణం చేశారు. మొత్తం మీద ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. వచ్చిన వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకోవైపు స్కూల్ నుంచి ఎవరైతే వస్తుంటారో వాళ్ళకు ఐడి కార్డ్స్ చూపిస్తే వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ కూడా ఏర్పాటు చేశారు. ఇంకోవైపు 20,000 వరకు కూడా పాసులు జారీ చేశారు. అంటే 10 రూపాయలకు ఒక ఎంట్రీ ఫీ ఉండే విధంగా మొత్తం మీద ఎలాంటి వాటికి తావు లేకుండా ఇప్పుడు చాలామంది ఈ జనరేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వీటికి ఫోన్లకు అడిక్ట్ అవుతారు. వాటిని మొత్తం దృష్టిలో పెట్టుకొని బుక్ యొక్క ప్రాముఖ్యత కావచ్చు వాటినన్నింటినీ తెలియజేస్తూ రోజు ఇక్కడ ఒకవైపు కల్చరల్ యాక్టివిటీస్తో పాటు వాటినన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద మరి 11 రోజుల పాటు ఎంతో ఘనంగా ప్రారంభం కానున్న దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యి ఆర్గనైజేషన్ ఎంతో ఘనంగా చేస్తూ ఎలాంటి వాటికి తావు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 368 స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రతి స్టాల్ దగ్గర మొత్తం కూడా చెక్ చేసిన అనంతరం వాళ్ళకి ఇస్తూ షీటింగ్స్ కావచ్చు ఇంకోవైపు పోలీసు కావచ్చు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి వాటికి తావు లేకుండా చేసినటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. 11 రోజుల పాటు ఈ బుక్ సందడి అనేది జరగనున్నది. మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రానున్నారు. వాళ్ళకి ఇష్టమైన బుక్స్ కావచ్చు. జనరల్గా ఎక్కడ చూసినా ఈ సందడి అనేది కనిపిస్తుంది. 11 రోజుల పాటు బుక్ ఫేర్ అనేది కొనసాగనున్నది. మొత్తం మీద ఇటు ఆర్గనైజర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19 నుంచి మొదలుకొని 29 వరకు 11 రోజుల పాటు ఎంతో ఘనంగా ఇటు సాహిత్య ప్రియులకు ఇష్టమైనటువంటి బుక్ ఫెయిర్ నేషనల్ బుక్ ఫెయిర్ అనేది ప్రారంభం కానుంది. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.